జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి. టీవీలు పేపర్లు 1 1 2 2 3 3 4 4 మోత మోగిస్తూ ఉన్నాయి. ఆల్ ఇండియా ర్యాంకులన్నీ మా కాలేజీకి వచ్చినాయని కొన్ని, మా కాలేజీకి వచ్చినాయని కొన్ని. మొత్తం ఏ పత్రిక చూసినా ఫ్రంట్ పేజు ఓ 5-6 పేజీలు ఇవే అడ్వర్టైజ్మెంట్లు. ఒకసారి ఆ అడ్వర్టైజ్మెంట్లని కనిపిస్తాయి, ఇదిగో పూరా అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్లు ఇవి చూస్తా ఉన్నాం కదా. నారాయణ ఆల్ ఇండియా టాప్ 100లో 30% ర్యాంకులతో జేఈఈ మెయిన్ ఫలితాలను శాసించిన నారాయణ. ఓకే, నారాయణ నారాయణ నారాయణ. ఇక ర్యాంకులు చూడరు, ఈ ర్యాంకులు, ఈ పేజీలు, ఈ పేపర్లు ఇవన్నీ చూస్తే ఇగో ఇదేంది శ్రీ చైతన్య తల్లిదండ్రులకు గర్వపడే క్షణం. ఒక్క చైతన్య హైదరాబాద్ నుండే ఓపెన్ కేటగిరీలో 100లోపు 10 ర్యాంకులు సాధించిన శ్రీ చైతన్య రెసిడెన్షియల్ ప్రోగ్రాంలతో పోటీ పడే విద్యా సంస్థే లేదు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 300కు 300 మార్కులతో పాటు 10లోపు 4 ర్యాంకులు శ్రీ చైతన్యవే అని చెప్పి. ఇది ఒకటో ర్యాంక్ ఇల్లే ఉందా? ఇది ఒకటో ర్యాంక్. విషయం ఏంటంటే ఇది వినండి, బాగా వినండి నేను చెప్పేది. ఈ ఒకటో ర్యాంక్ కూడా ఇల్లే ఉంటుంది. ఓకే అన్న, రైట్. ఇక్కడ మనం ప్రజలకి ఒక ప్రాపర్ వేలో అర్థం చేయాలి. ఇక్కడ శ్రీ చైతన్యలో కూడా ఈ శ్రీ చైతన్యలో వచ్చినటువంటి ర్యాంకులు, ఈ కథ కార్ఖానా ఇదంతా చూస్తే మనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. మంచిగా మైండ్ బ్లాక్ అయిపోయి అరే నీ అమ్మ ఈ శ్రీ చైతన్య నారాయణలో చేర్పిస్తే మా పిల్లగాడు కూడా ఇట్లా నెంబర్ 1 ఇతడు అన్నట్టు చదువులో అట్లా అని అనిపిస్తుందా లేదా మీకు ఇది చూసిన తర్వాత? అనిపిస్తుంది. కానీ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, అది చూసిన తర్వాత మీరు దయచేసి లైవ్ చూసేటువంటి ప్రేక్షకులు మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ న్యూస్తో పాటు ఫాలో కండి. ఇప్పుడు మీకు ఇందులో చూస్తున్నటువంటి విధంగా ఈ అడ్వర్టైజ్మెంట్లలో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? న్యాచురల్గా ఎవరికైనా తల్లిదండ్రులకి ఈ పేపర్ చూడంగానే అమ్మ శ్రీ చైతన్య గిన్ని ర్యాంకులా, తర్వాత నారాయణ గిన్ని ర్యాంకులా, హాల్ ఫోర్స్ గిన్ని ర్యాంకులా, ఇన్ని ర్యాంకులు అంటే మన పోరగాన్ని కూడా మనం వల్ల చేర్పిస్తే ఈ ర్యాంకులు వస్తాయి అని అనుకుంటాం. అవునా? సహజంగా మీరు కూడా అదే అనుకుంటారని నేను అనుకుంటున్నా. అనుకోని పాడైతారు, అదే అనుకుంటారు కదా. మీరు కొద్దిమంది కామెంట్ పెట్టిన తర్వాత చెప్తా. ఎస్ అనుకుంటున్నాం అంటున్నారు, అనుకుంటారు కదా. ఆ మోసం ఏంది, ఆ కథ ఏంది, కార్ఖానా ఏంది అనేది ఇప్పుడు చెప్తా. ఇంకా కార్పొరేట్ అయ్యో మనం చేపియాలి అన్న నారాయణలో చదువుతుండే మా కొడుకు, 4 రూపాయలు ఎక్కువైనా సరే నారాయణలో చదివిపిస్తున్నా మా కొడుకు, ఓడు శ్రీ చైతన్య చదివిపిస్తున్నా మా కొడుకు, పెద్ద దాంట్లో ఇంకా జర పెద్ద దాంట్లో చదివిపిస్తున్నా మా కొడుకు అని అంటారు కదా. మీరు చూడుర్రి, మీ భ్రమలన్నీ తొలగిపోయే బాంబు ఇప్పుడున్న చూడరిగా. మీ భ్రమలన్నీ ఈ వీడియోని జర మీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా శ్రీ చైతన్య నారాయణలో చదువుతూ ఉంటే ఇక జర ఇది షేర్ కొట్టి వాళ్ళకు వాట్సాప్లో ఈ లింకు కాపీ చేసి వాళ్ళకు పంపురు ఒక్క నిమిషం. ఎందుకంటే వాళ్ళు చూస్తే సగం దరిద్రం పోతుంది. ఒక నిమిషం. శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దయచేసి ఇది పెద్ద పని అనుకోకండి. ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి, ప్రజలను గెలవాలి. కాబట్టి ఆ లింకును ఒకసారి షేర్ చేయండి బాయ్ సాబ్. అన్ని గ్రూపులలో కూడా షేర్ చేయండి, అన్ని గ్రూపులలో షేర్ చేయండి. స్పెషల్గా శ్రీ చైతన్య నారాయణలో ఎవరైతే ప్యూర్ పిల్లలు అయితే చదువుతూ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఒక్క నిమిషం సమయం తీసుకుందాం దానికోసం. దయచేసి షేర్ చేసిన తర్వాత అసలైన బాంబు ఏందనేది మీకు చెప్తా. మిమ్మల్ని కలవాలంటారా మిత్రమా? సాయి గౌడ్ పొద్దునప్పుడు వస్తే కలుస్తారు. 1 మినిట్ టైం ఇస్తున్నా, అందరికీ టైం ఇస్తున్నా. శ్రీ చైతన్య నారాయణలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళకి లింకు షేర్ చేయండి గంతే. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయేది లింకు షేర్ చేయండి. ఆగుతుండే ఇంకా టైం ఆగుతుండే, ఒక నిమిషం. ఇగో గాంధీ సామాజిక వర్గానికి తీసేయాలి. ఊరంతా ఉంటే ఊసుగాన్లోనికి పోయి అన్నట్టు అయింది. మనం మాట్లాడుతుందేమో ఓదాం మీద. అవును అన్న, షేర్ చేయండి దయచేసి. డన్ అన్న. ఓకే, ఎవరైతే నారాయణలో శ్రీ చైతన్యలో మీ పిల్లలు చదువుతా ఉన్నారో ఇలా అన్ని పేపర్లలో
అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా ఒక 5-6 పేజీల నిండా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. ఆ అడ్వర్టైజ్మెంట్లో చాలా అద్భుతాలు కనిపిస్తూ ఉంటే అమ్మ ర్యాంకులు ఎంత అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అని అనుకుంటారు కదా. రారిగా మీ భ్రమలు మీ కంటి పొరలు తొలగిపోయేటువంటి కొన్ని వార్తల్ని తీసుకుందాం. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి పేరేంది? శివేని. ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం, ఇక్కడి నుంచి వద్దాం. ఈ అమ్మాయి ఉంది దేవదత్ మాజీ. ఈ అమ్మాయికి శ్రీ చైతన్య కోటు తొడిగిచ్చిరు, శ్రీ చైతన్య అని వేసిరు. ఈ అమ్మాయి శ్రీ చైతన్యలో చదివిందంటే కాదు. ఈ అమ్మాయిది వెస్ట్ బెంగాల్. ఈ అమ్మాయి చదివినటువంటి కాలేజు బెంగాల్కు చెందిన దేవదత్త మాజీ ఖటోవా దుర్గాదాసి చౌదరాని గర్ల్స్ స్కూల్లో చదువుతుంది. ఇక్కడ చదువుతా ఉంది ఆమె. స్కూల్ అంటే +2 అది. అక్కడ చదువుతుంది. ఆ అమ్మాయికి శ్రీ చైతన్యకి సంబంధం లేదు. ఇంకా ఏమైనా మనకు ఆధారాలు కావాలంటే ఎంత మోసమో చూడరు, అర్థమవుతుంది కథ. ఇందులో ర్యాంకుల సంగతి అన్ని చూపిస్తా చూడరిగా. ఆ అమ్మాయికి శ్రీ చైతన్యకి అసలు సంబంధమే లేదు. ఇగో ఆ అమ్మాయి, ఇగో ఈ అమ్మాయి ఈ స్కూల్లో చదివింది. ఈ అమ్మాయి చదివింది ఇగో అప్పట్లోనే కత్వా డిసిసి గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్ దేవదత్ మాజీ ర్యాంక్ ఫస్ట్ పొజిషన్ ఇన్ మాధ్యమిక్ 2023 అని చెప్పి ఉంది కదా. ఈ అమ్మాయి ఆ రోజుల్లో వచ్చినటువంటి ఫస్ట్. దీనికి ఒక పెద్ద ముఠా ఉంటుంది. ఈ కార్పొరేట్ ముఠా ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పిల్లలు టాపర్లు ఉంటారో వాళ్ళతో పోయి అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకొని పైసలు ఇస్తాం, మీ ఫోటో వేసుకుంటాం మా పేపర్లు అని. ఇట్లా ఈ అమ్మాయి ఉంది కదా దేవదత్ మాజీ, ఈ అమ్మాయికి శ్రీ చైతన్యకి సంబంధం లేదు. కానీ ఆ అమ్మాయి ఫోటో ఇక్కడ ఫిక్స్ చేసిరు. ఇక్కడ వేరేటోళ్ళది ఉంటుంది. ఈ మొండెంకా నుంచి అక్కబెట్టి ఈ శ్రీ చైతన్య అమ్మాయి సాధించిన ర్యాంక్ అని మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ హాల్ టికెట్ కూడా చూస్తే అసలు ఎక్కడ పొందనే ఉండదు. మీరు చూడండి. అంతేందుకు ఇగో ఈయన తీసుకుందాం, తోష్నివాల్ శివేన్. ఓకే, తోష్నివాల్ శివేన్. ఈయన ఎక్కడ చదివిండంటే లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ అహ్మదాబాద్లో చదివింది. ఈయనకి శ్రీ చైతన్యకి సంబంధమే లేదు. తర్వాత సాక్ష్యం జిందాల్. ఇగో సాక్ష్యం జిందాల్. ఈ అబ్బాయి చదివింది అలైన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ ఇన్ కోటా. చూసుకో. ఇక అసలు వీళ్లకు ఈ ర్యాంకులకు సంబంధమే లేదు. వీళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళ మీద శ్రీ చైతన్య నారాయణ మీద. వీళ్ళకు ఇవి చూసి మనం భ్రమలు మరి ఎట్లా చెప్తున్నాం మళ్ళన్నా అని చెప్పి మనకు డౌట్ వస్తుంది. ఒక్కసారి మీకు చేయాలి కదా, క్లారిటీ ఇవ్వాలి కదా. ఈ అమ్మాయి పేరేంది? దేవదత్త మాజీ. జెమిని. ఏది ఫేక్ ఏది తెలుస్తుంది కదా, వట్టినే తెలుస్తుంది కదా. కొంచెం స్పెల్లింగ్ చూడాలి ఒకసారి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్. స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్ ఉంది. అంటే మనం అందులో వేరుంది, ఇందులో వేరుంది, అది చూడాలి. ఎటో బాయ్ దేవదత్త మాజీ జిహెచ్ఐ. ఇప్పుడు వేరే వచ్చిండే. ఇదే అంతేనా? దేవదత్త. అచ్చా, దేవదత్త టిహెచ్ఏనా? టిటిఏ దేవదత్త జీ. ఎస్, ఇది వస్తుంది.
ఇది కథ కరెక్ట్. ఇగో వెస్ట్ బెంగాల్ స్టేట్, వెస్ట్ బెంగాల్ స్టేట్ చెప్పేస్తుంది ఇగో మోసం ఎట్లా ఉంటుంది. దేవదత్త మాజీ స్టూడెంట్ ఫ్రమ్ కట్వా దుర్గాదాసి చౌదరి రాణి గర్ల్స్ హై స్కూల్ ఇన్ పుర్బా వెస్ట్ బెంగాల్. ఈ అమ్మాయికి అసలు ఇందులో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ కి అసలు సంబంధమే లేదు. మన తల్లిదండ్రులు చూసి ఇదంతా ఇందులో 90% బోగస్ ర్యాంకులే. 90%. అసలు విషయం ఏంటంటే నీకు జేఈ మెయిన్స్లో ర్యాంకులు ఇవ్వరు, పర్సంటేజ్ ఉంటుంది, ర్యాంకులు ఉండవు. 20 మంది ఇతర ఈ దేశంలో ఆ అమ్మాయి వెస్ట్ బెంగాల్ నుంచే ఇంకొకరు వచ్చారు. ఇట్లా నేను మబ్బులో 4.5 నుంచి ర్యాంకుల సంగతి ఏంద్రా అని చెప్పి సర్చింగ్లో ఉంటే అన్ని బోగస్ ర్యాంకులే. నారాయణ బోగసే, శ్రీ చైతన్య బోగసే, అన్ని బోగసే. ఇవి చూసి పాపం ఇక మన తల్లిదండ్రులు అమాయకులు కదా, ఆడ ఈడ వడ్ల పైసలు భూమి అమ్మిన పైసలు వస్తే తీసుకొచ్చి పోర మంచి చదవాలని తెచ్చి ఇండ్లేస్తాం. ఇండ్లేయంగానే మీరు పేర్లు చూడ రాదు. ఇప్పుడు ఏముంటది ఇగో నేను ఆదిత్య సింగ్, నేను అగర్వాల్ స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకున్నా. ఇగో గార్గు, ఈ పేర్లు ఎవరి కూడా మనకి కావు. చూడు సింగ్ విర్డే వీళ్ళు ఇక్కడ చూడరు. ఇగో కేసరి మొత్తం మోసమే. అది ఈ 9వ ర్యాంక్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ పిల్లగాని చూడు ఏంటో అబ్బాయి మీద ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడు. ఇగో ఈ అబ్బాయి ఉన్నాడు కదా, తోసినివాల్ శివన్. ఇగో చూడ్రి, ఇది క్లోజ్ చేయి. ఇగో ఎడ్యుకేషన్ ఈ స్టూడెంట్ ఆఫ్ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అహ్మదాబాద్ లో. దీనికి శ్రీ చైతన్యకి సంబంధం లేదు. గుజరాత్ కి సంబంధించినటువంటిది ఈ అబ్బాయిది. పిల్లగాడు వాన్ తీసుకొచ్చి ఇండ్లేసిరు. ఇగో 10వ ర్యాంకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ సాక్ష్యం స్టడీ డేట్ ఓం ప్రకాష్ జిందాల్ మోడర్న్ స్కూల్. ఈ +2 ఉంటాయి అన్నట్టు. కోట దగ్గర ఉంటుంది. ఇగో అలైన్ క్యారియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ కోట. 11th ఇంటర్మీడియట్ అంతా అర్థం. మరి ఈడ శ్రీ చైతన్య వాళ్ళకి ఎట్లా వచ్చినాయి వీళ్ళకి ర్యాంకులు, ఆ పోర గిళ్ళకి ఎట్లా వచ్చే? దయచేసి తల్లిదండ్రులారా ఈ మోసపు ప్రకటనలు చూసి మీరు మోసపోకూడదు. ఇంకా మీరు పేరు చూడరు, ఇక్కడ చూడు, ఇప్పుడు పేరు చూడు, ఇక్కడ చూడు. ఇక సాక్ష్యం గార్గు, తర్వాత ఇదేంది ఇగో అగర్వాల్, జై అగర్వాల్, ఆదిత్య సింగ్, ఇవేవి కూడా మన పిల్లలు కాదు వీళ్ళు. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్లు దమ్ముంటే వెస్ట్ బెంగాల్లో ఇమన్ మా పొరగాన్ని వేసుకున్నారా గిన్లా అని వాళ్ళు వదిలి పెడతారు అన్నట్టు. అయితే మనల్ని మోసం చేయడానికి ఈ ర్యాంకులు, ఈ కథ కార్ఖానా అంతా ఇదే. నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 2 అనగానే మనం ఇక ఆడికే పోతాం. ఇక మోసం. ఇగో ఇక్కడ చిన్నగా చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నోట్ ఎనీ ఇండివిజువల్ ఎర్రర్ పబ్లిష్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కెన్ బి బ్రాట్ టు అవర్ నోటీస్. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యాజ్ పర్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్. అర్థమైందా? ఇది దానికి సంబంధం లేదు. ఇది కనిపించదు. అది నేను మొత్తం 4:30 నుంచి ఈ పనిలో ఉంటే షాకింగ్ విషయాలంటే చాలా షాకింగ్ విషయాలు తెలిసినాయి. అసలు ఈ ర్యాంకులకు ఈ శ్రీ చైతన్యకు నారాయణకు సంబంధం కూడా లేదు. ఇక్కడ ఇగో ఈ శివన్ వికాస్ తోషివాల్, ఈ ఇగో చూడు, ఈ శివన్ వికాస్ తోషివాల్ కదా. ఓకే, శివన్ వికాస్ తోషివాల్ 9వ ర్యాంక్ కదా. ఎన్లా ఇది నారాయణ చూడండి. 9 తోషివాల్ శివన్ పేరు ఎట్లా మార్చారు చూడు. చూసుకో, శివన్ వికాస్ తోషివాల్ ఉంటే శివన్ వికాస్ తోషివాల్ అని అన్నుంటే తోషివాల్ శివన్ అని మళ్ళీ నారాయణలో శ్రీ చైతన్య ఒక్కడే వన్ పేరు మార్చిగో 1420 హాల్ టికెట్ నెంబర్ చూడరు ఒకసారి, అదే ఉంటుంది లెక్క. 1420 ఎంత మాయాజాలం ఉందో చూడరు మీరు. టీషర్ట్ మార్చిరు, ఫోటో మార్చిరు. అయితే విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఈ పిల్లలకు టీషర్ట్లు ఎట్లా వచ్చినాయి అంటే మీరు చూడరు అన్ని ఒకటే తిరిగా కటింగ్స్ ఉంటాయి. ఈ తలకాయలు మాత్రమే అతికిస్తారు అన్నట్టు. తలకాయలు అతికిచ్చి ఇగో ఈడు ఇక్కడ గానే కాదు, ఇగో వీడు ఇక్కడ గానే కాదు, ఇవన్నీ మీరు సర్చ్ చేసి చూడరు, మీకే తెలుస్తుంది. ఇక్కడ కానే కాదు, వీళ్ళు నారాయణకు సంబంధం లేదు, శ్రీ చైతన్యకి సంబంధం లేదు. మరి ఈ న్యూస్ పేపర్లు ఈ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు
పేదవాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ డబ్బులు లాగి వ్యాపారం చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ న్యూస్ పేపర్లు ఏం చేస్తున్నట్టు, నేను ఇప్పుడు ఒక పని చేద్దాం, ఈ న్యూస్ పేపర్ యజమాని చచ్చిపోయిందని వీళ్ళ న్యూస్ పేపర్లో ఇద్దాం. అవును, వెరిఫై చేసుకోకుండా ఇస్తారా? ఎస్. మీరు చూడండి, ఒక్కడే ర్యాంక్. శ్రీ చైతన్యలో ఆడే పిల్లగాడు, ఈ పిల్లగాడే. శ్రీ చైతన్యలో ఈ పిల్లగాడే, నారాయణలో ఆ పిల్లగాడే, శ్రీ చైతన్యలో ఈ పిల్లగాడే, వీడే. ఇగో ఇంట్లో ఈ పిల్లగాడే. సాక్ష్యం జిందాల్ మొత్తం వీలే. ఇదొక మాఫియా. ఈ మాఫియాను మనం అర్థం చేసుకునే వర్కల్నే మన పైసలన్నీ అలా ఎవరి పేరు కూడా మనది ఉండదు, ఏముండయి. నంది హర్షిమాన్, ఇంత పెద్ద మాయాజాలం ఇవాళ పేపర్ల నిండా అవే వచ్చినాయి, అన్ని పేపర్లు అవే. మన అమాయకులైన ప్రజలు పాపం అప్పో సప్పో చేసి ఆడగుంజుకొచ్చి నా కొడుకుని నారాయణలో చదివిపిస్తున్నా, నా కొడుకుని శ్రీ చైతన్యలో చదివిపిస్తున్నా అని చెప్పి కాదు. ఈ ఏం జరుగుతుంది జ్యోతిలో చూడరు, జ్యోతిలో కూడా అట్లా, జ్యోతిలో కూడా అంతే. అదే ఉంటుంది, మొత్తం పేపర్లు అవే, మొత్తం ఇవే, మొత్తం ర్యాంకులే ఇవే, ర్యాంకులు మాయాజాలం అవే ఎక్కువ ఉంటాయి. ఇది విషయం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ప్రజలారా. ఇప్పుడు ఆ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెస్ట్ బెంగాల్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, కోటా, ఇట్లా ఇక్కడ వివిధ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి మంచి టాపర్ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు గతంలో కొన్ని పరీక్షలు రాసి టాపర్లుగా ఉన్నారు. ఈ టాపర్లుగా ఉన్నటువంటి ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, ఈ గుజరాత్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, వీళ్ళు టాపర్లు ఉంటారు, వివిధ ఎగ్జామ్లు రాసి టాపర్లు ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఈసారి జేఈఈ కొడతారని అందరికి తెలుసు. అయితే ఇక్కడ శ్రీ చైతన్య, నారాయణ, వీళ్ళది ఒక ముఠా ఉంటుంది, మాఫియా ముఠా ఉంటుంది. ఈ ముఠా ఏం చేస్తుంది అంటే వీళ్ళని అప్రోచ్ అవుతుంది. వీళ్ళని అప్రోచ్ అయ్యి ఏది చాలా నువ్వు ఈసారి ర్యాంక్ కొడితే ఇస్తాం మీకు. ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళని అప్రోచ్ కారు, వీళ్ళ తల్లిదండ్రులను అప్రోచ్ అవుతారు. తల్లిదండ్రులను అప్రోచ్ అయ్యి ఏం చేస్తారంటే నీ బిడ్డ ర్యాంక్ కొట్టింది కానీ ఆ పేరు చెప్పొద్దు, మేము మీ బిడ్డ ఫోటో మా దాంట్లో వేసుకుంటాం. ఫోటో మా ఈడు చదువు చెప్పినోడు కాదు, ఏం సంస్కారం నేర్పినోడు కాదు, అమ్మాయి చదువుకుంది వేరే కాడ, అమ్మాయి మీ అమ్మాయి ఫోటో మా దాంట్లో వేసుకుంటాం, ఇగో నీకు 10 లక్షలు ఇస్తాం. ఎవరికి కొడితే ఈడు ముద్దాడుతాడు, నీకు 10 లక్షలు ఇస్తామని ఈ తల్లిదండ్రులకు చదివిపించి కష్టాలలో ఉంటారుగా, మహాప్రసాదం అని వేసుకోపో మా బిడ్డ ఫోటో అని వీళ్ళు 10 లక్షలు తీసుకుంటారు. బిడ్డకి చెప్తారు మన ఫోటో వేసుకుంటారట, తీ బిడ్డ అనగానే వాళ్ళు పేదోళ్ళు కదా, వేసుకొని అని చెప్పించి ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ముఠ వీళ్ళిద్దరు కలిసి ఇద్దరికి పైసలు ఇస్తారు. ఈ ఒకటే ర్యాంక్ వానికి ఇచ్చారుగా, ఇప్పుడు 9వ ర్యాంక్ వానికి వాళ్ళు పైసలు ఇచ్చారు, వీళ్ళు పైసలు ఇచ్చారు, శ్రీ చైతన్య వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఏం చేస్తారు, ఈ అడ్వర్టైజ్మెంట్లు రాజస్థాన్, గుజరాత్ అటుకెళ్ళి ర్యాంకర్లను కొనుక్కొచ్చుకోరు కదా. ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే నారాయణ విద్యా సంస్థలు, ఇది చూసిన తల్లిదండ్రులు లక్షల ఫీజులు, ఎంత అంటే అంత, లక్షల ఫీజులు, వాడు రూపాయి తగ్గియాడు. ఇగో ఆగమాగం ఉంటుంది ఒక్కసారి. దొంగలు బాగా ఇల్లు. ఇంకా అసలైన బాంబు ఉన్నది జరసేపాగురి. నేను ఖచ్చితంగా వీటి మీద పోరాటం అయితే చేస్తా. ఒక్క నారాయణ విద్యా సంస్థలలో 6 లక్షల మంది చదువుతారు పోరగాళ్ళు, 6 లక్షల మంది. అప్రాక్సిమేట్గా నారాయణలో 6 లక్షల మంది విద్యార్థులు చదువుతారు. ఈ 6 లక్షల మంది ఎట్లా చేరిరు? ఇగో ఈ బోగస్ ర్యాంకులను చూపెట్టి జనాన్ని మభ్యపెట్టి బోగస్ ర్యాంకులతోటి అందులో నారాయణలో చేర్పించారు. ఈ 6 లక్షల మంది దగ్గర
ఒకరొకరి దగ్గర కనీసం 2 లక్షల రూపాయలు వసూలు మినిమం 2 లక్షలు వసూలు చేస్తారు. ఇంకా 2,50,000, 3 లక్షలు, 4 ఒక లక్షలు ఏడాదికి మినిమం 2 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఈ 6 లక్షలు ఇంటూ 1,00,000 పెట్టుకో, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారో తెలుసా? వీళ్ళు వేల కోట్లే. వీళ్ళకి ర్యాంకులు వస్తే అంటే రావు. 6 లక్షల మంది చదివితే మరి 6 లక్షల మందికి ర్యాంకులు రావాలి కదా. వీళ్ళకి ర్యాంకులు రాక కొంత డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకొని ఈ మాయాజాలం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వీటిని ఏం చేద్దాం చెప్పండి. ఇక మీరు అందులో ఉన్న అన్ని అవే, అందులో ఉన్నాయి అన్నీ అవే, ర్యాంకులు అన్నీ బోగసే, మొత్తం మోసం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సోదరులారా? మీరే చెప్పాలి ఏం చేద్దాం, వీటిని ఏం చేద్దాం అనేది. మరి బాధ్యత ఉన్నటువంటి పత్రికలు, మీడియా సంస్థలు ఈ బోగస్ ర్యాంకులను ప్రకటిస్తే ఈ పత్రికల పైన నమ్మకం ఉన్నటువంటి ప్రజలు నిజమే కావచ్చు, వెలుగు దినపత్రికలు వచ్చింది కదా, నిజమే కావచ్చు, ఈనాడులో వచ్చింది కదా, నిజమే కావచ్చు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా అని చెప్పి మభ్యపడి లక్షల రూపాయలు దారబోస్తూ ఉంటారు, వాళ్ళ రక్తం నెత్తురమ్మి. మరి ఈ పత్రికల బాధ్యత లేదా? పత్రికలకు బాధ్యత లేదా? ఈ తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేసి వాళ్ళకి ఏం కావాలి? డబ్బులే కావన్నా, ఇలా కేసు పెట్టాలి, డబ్బులే కావన్నా. ఎన్ని వేల కోట్ల వ్యాపారాలు చేస్తా ఉన్నాయి ఒక్క నారాయణ అక్కడ మంత్రి ఉంటాడు. ఆయన ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రోత్సహించకపోతే నువ్వు గవర్నమెంట్ ఏమైనా చేస్తాడా? ఇక అంటే ఇక్కడ నేను మండల్లో మాట్లాడినా, ఈ కార్పొరేట్ శక్తులన్నీ మండల్లోనే కూర్చున్నాయి. వీళ్ళు ప్రభుత్వ విద్యను ఏడ బాగు చేస్తారు ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్న తర్వాత అంటే ఆ కార్పొరేట్ శక్తులంతా నా మీదకి గయ్యం లేచే, నువ్వు ప్రభుత్వ విద్య గురించి మాట్లాడతావా అని. ఇగో ఇది జరుగుతున్న వాస్తవం బాయ్ సాబ్, జరుగుతుంది ఇదే. చిన్న చిన్న కాలేజీలు, చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్ళు ఉన్నాయి, వాటితోనే ఏ బాధ లేదు. ఈ కార్పొరేట్ వ్యవస్థతోనే వచ్చింది అసలు బాధ. వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వం శేషుడు పక్కకు పెట్టు, నిబంధనలకు విరుద్ధంగా వాటికి పర్మిషన్లు ఇచ్చి యథేచ్ఛగా దోపిడీ చేసుకోపోరని తోలుతా ఉన్నాయి. వాడు పేద పిల్లలకు 10 రూపాయలు తక్కువనే తీసుకోడు, వాడు ఫీజుగా తీసుకో. 10 రూపాయలు తక్కువనేరా నాయన, ఇంకా వడ్ల పైసలు రాలేదంటే నువ్వు బయటికి వెళ్ళని. సంక్రాంతికి వస్తే లోపలికి రానియాడు, దసరాకి వస్తే లోపలికి రానియాడు, వాడు ఫీజు కొంచెం ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. వరంగల్లో వీళ్ళు మిగతా స్కూల్స్ని మింగారు. వరంగల్లో ఈ చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ అన్నిటినీ ఖతం చేసిరు మొత్తం ఖతం. ఇగో ఇన్ని రకాలుగా మోసం జరుగుతూ ఉంది. ఇది శ్రీ చైతన్య నారాయణలో చదివేటువంటి చదివిపించే తల్లిదండ్రులకు ఈ వీడియో పంపిరు, వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కార్పొరేట్ వ్యవస్థలతో నేను చర్చకు సిద్ధంగా ఉన్నా, మీది తప్పని నిరూపిస్తా ఆధారాలతో సహా. గింత పటవాటీలు దొరికిన తర్వాత కూడా ఈ పత్రికలకు అడుగుతా ఉన్నా, ఈ పత్రికలన్నీ అడ్వర్టైజ్మెంట్ వేసిరుగా నారాయణ అని చెప్పి మీకు బాధ్యత లేదా? ఈ ప్రజల్ని మోసం చేయడంలో మీ పత్రికల పాత్ర కూడా ఉందని చెప్పుకోవాలనా? విద్యా వ్యాపారాలు మామూలు విద్యా వ్యాపారాలు కాదు. ఇక్కడ స్కూల్ స్థాయిలో ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంటే ఇక ఈ ఏది ఇంజనీరింగ్ ఎంసెట్లు కొట్టుకొని గట్టిగా బయటికి రాగానే ఆ దోపిడీ ఎట్లుంటుందో చూడరిగా ఒక్కసారి పంపిస్తుంది. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ, ఇగో అయ్యా ఈ విద్యా వ్యాపారాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ ఎడ్యుకేషన్ కాలేజ్, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మీకు తెలుసా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 28 ఉన్నాయి. 28 కాలేజీలో ఒక్కటి కూడా బీసీ ఉంది లేదు. ఒక్కటి అంటే ఒక్క కాలేజ్ కూడా లేదు. చూస్తారా డేటా? దారి రైట్. వీళ్ళు చేసే వ్యాపారాలు, వీళ్ళ కథ, వీళ్ళ లెక్క ఎట్లుంటుందో చూడ్రి. మెడికల్ కాలేజీలు
మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్పూర్ ఓసి రెడ్డి మధుమోహన్, ఆ తర్వాత సుధనా చౌదరికి సంబంధించి. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసి రెడ్డి ప్రతాప్ రెడ్డిది. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ మెడికల్ కాలేజు రెడ్డి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెడ్డి. ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఎనుగొండ మహబూబ్ నగర్ కృష్ణారెడ్డి. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ సిహెచ్ మల్లారెడ్డి ఓసి. మహేశ్వర మెడికల్ కాలేజు టీజీఎస్ మహేశ్వర్ రెడ్డి టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ టి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిహెచ్ గోపాల్ రెడ్డి సిహెచ్ మల్లారెడ్డి ఇద్దరిది. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉడుముల బాలరెడ్డి ఆయన రెడ్డి. అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెడ్డి. విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెడ్డి. నీలిమా మెడికల్ కాలేజ్ రెడ్డి పల్లారాజేశ్వర రెడ్డి. ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ యాకయ్య ఈటల రాజేందర్ ఎంపీ ప్లస్ రంజిత్ రెడ్డి. ఇంకా ఈ తర్వాత భాస్కర మెడికల్ కాలేజు ఓసి వెలమ. చెలమెడ మెడికల్ కాలేజు ఓసి వెలమ. ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఓసి వెలమ. ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెలమ. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెలమ. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖమ్మ. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మ. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖమ్మ. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఎల్బీ నగర్ ఖమ్మ. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఓసి రాజులు. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఓసి జైన్స్. డెక్కన్ కాలేజు ఓసి ముస్లిమ్స్. షాదాన్ ఇన్స్టిట్యూట్ ఓసి ముస్లిమ్స్. విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఓసి ముస్లిమ్స్. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసి ముస్లిమ్స్. 29 కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉంటే 29 కాలేజీలో ఒక్కటి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఉంది లేదు ఒక్కటి కూడా. వీళ్ళు చేసే వ్యాపారం ఎట్లుంటుందంటే ఈ కాలేజీలో సుమారు 4600 సీట్లు ఉన్నాయి. ఫీజు ఒక సంవత్సరానికి 75 లక్షల నుంచి 1 కోటి పైనే. ఇట్లా సంవత్సరానికి 4000 కోట్ల నుండి 4500 కోట్ల వరకు 4 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు వీళ్ళది. 100% అగ్రకులాలది ఇది. ఇక ఇంజనీరింగ్ మాఫియా ఫార్మసీ సీట్లు రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీలు 293 ఉన్నాయి. అప్రాక్సాన్ ఎందుకు చెప్పినామంటే ఒకటి మూతబడి పెరిగినవి ఉంటాయి. ఇక ఇంజనీరింగ్ సీట్లు 1,12,069. 30% మేనేజ్మెంట్ కోటా 33,620 సీట్లు. ఒక్కో సీట్ కాలేజీని బట్టి 5 నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. కనుక యావరేజ్గా 10 లక్షలు అనుకుంటే 3,360 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీల వ్యాపారం. ఇక మిగిలిన 78,000 సీట్లకు ప్రభుత్వం రియంబర్స్మెంట్ పోను ఒక్కో విద్యార్థి దాదాపుగా సంవత్సరానికి 1,00,000 కాడికి అనుకున్న 3,137 కోట్లు. అంటే ఫార్మసీ సీట్లు 7,758 సీట్లుంటే ఫార్మసీ సీట్లు యావరేజ్గా సంవత్సరానికి 1,00,000 రూపాయలు అనుకున్న 77 కోట్లు. మొత్తం మీద సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయల వ్యాపారం ఇది. ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీలు 293 అయితే మొదటి 50 కాలేజీలు చూస్తే 45 కాలేజీలు అగ్రకులాల వాళ్ళవే. ఇట్లా దాదాపుగా 90% వాటా అగ్రకులాలదే. ఈ మొత్తం వ్యాపారంలో 90% వాటా అగ్రకులాలదే. మెడికల్ ప్లస్ ఇంజనీరింగ్ ప్లస్ ఫార్మసీ ఈ మూడిటి వ్యాపారం 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి. ఇంజనీరింగ్ మెడికల్ ఫార్మసీ ఈ వ్యాపారము ఏది ఇప్పటిదాకా శ్రీ చైతన్య నారాయణ స్కూల్ లెవెల్ ఇంటర్మీడియట్ లేదు కదా, ఆ స్టేజ్ దాటి రాగానే 25,000 కోట్ల రూపాయల వ్యాపారం. ఎవరు చేస్తారా ఈ వ్యాపారం అంటే ఇగో పేరు చూడండి. బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ కృష్ణారెడ్డి నారాయణ రెడ్డి భోజిరెడ్డి రెడ్డి, కేశవ మెమోరియల్ రెడ్డి, మహాత్మా గాంధీ రెడ్డి, నల్లమల్లారెడ్డి రెడ్డి, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి, ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓసి రెడ్డి, వర్ధమాన్ కాలేజు రెడ్డి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డి, మల్లారెడ్డి ఫార్మసీ కాలేజు రెడ్డి, సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ మల్లారెడ్డి, మళ్ళీ ఇంకోటి
పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ మల్లారెడ్డి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మల్లారెడ్డి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మల్లారెడ్డి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మల్లారెడ్డి, సపరేట్ కాలేజ్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ మల్లారెడ్డి, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి, తీగల రామరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ రెడ్డి, మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ రెడ్డి, ప్రతాప్ నరేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ రెడ్డి, సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ వరదారెడ్డి, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే, ఏది మల్కాజ్గిరి ఎమ్మెల్యే, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ మల్లారెడ్డి, విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనోహర్ రెడ్డి, నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుల్లారెడ్డి, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి, ఇందూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రెడ్డి ప్లస్ వెలమ, సో కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రెడ్డి, పిఆర్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ రెడ్డి, హోలీమేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రెడ్డి, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డి, వాగ్దేవి ఫార్మసీ కాలేజ్ రెడ్డి, సనా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, సనా ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి, నారాయణ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ క్యాంపస్ పుల్లారెడ్డి, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డి, ఏఆర్ఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ సుదర్శన్ రెడ్డి, ఎల్లంకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి, జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రెడ్డి, మధిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ రెడ్డి, మధిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అగైన్ మళ్ళీ ఇంకొక శాఖ రెడ్డి, అనురాగ్ ఫార్మసీ కాలేజ్ పల్లారాజేశ్వర రెడ్డి, సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి, సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓసి రెడ్డి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి రెడ్డి, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రెడ్డి, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ పాండురంగారెడ్డి, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ సుదర్శన్ రెడ్డి, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మల్లారెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ రెడ్డి, సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామైన, ఇక శ్రీ దత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పాండురంగారెడ్డి, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రెడ్డి, విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ రెడ్డి, అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెడ్డి, ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కాలేజ్ ఏవియన్ రెడ్డి, శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనంతుల వినయ్ కుమార్ రెడ్డి, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి ఏది కాచవాన్ సింగారం, జి పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేదీపట్నం రెడ్డి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హకీంపేట్ రంగారెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి ఏది మేడ్చల్ ఎమ్మెల్యే, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓసి రెడ్డి, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రెడ్డి, ఆ తర్వాత స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ రాకేష్ రెడ్డి, జాగృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓఎస్ రెడ్డి, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాగ్రత్త వేణుగోపాల్ రెడ్డి, మహేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహేశ్వర్ రెడ్డి, తమ్మన్నగారి రామకృష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రామకృష్ణారెడ్డి, ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఓసి రెడ్డి, టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీగల కృష్ణారెడ్డి ఎక్స్ మేయర్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే, టిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయనదే, భారత్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి, శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రెడ్డి, కేబిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ రెడ్డి, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ రెడ్డి, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ రెడ్డి, ఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డి, నయల్ గౌడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాచవాని సింగారం ఓసి రెడ్డి నరసింహారెడ్డి, ఆర్బీవీఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉమెన్స్ బర్కత్పుర రెడ్డి, కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ వరదారెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ పల్లారాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, పిఆర్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజు రెడ్డి, శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రెడ్డి,
శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రెడ్డి అండ్ వెలమ సారీ ఈ వెలమ ఏది శ్రీ హిందూ వెలమ, భాస్కర్ ఫార్మసీ కాలేజ్ వెలమ, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేటీ మోహే ఓసి, ఆ తర్వాత మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వెలమ, జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వెలమ, మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెలమ, జోగినిపల్లి బిఆర్ ఫార్మసీ కాలేజ్ వెలమ, ఆ తర్వాత వాగేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ వెలమ, వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వెలమ, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెలమ, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ వెలమ, మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గట్కేసర్ రంగారెడ్డి వెలమ, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెలమ ఖమ్మ, సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఖమ్మ, సెయింట్ మేరీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ హైదరాబాద్ ఖమ్మ, సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మ, ఆ తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఓసి కాపు, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాపు, అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాపు, అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఓసి కాపు, అవంతి సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ కాపు, నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ కాపు, నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాపు, ఇక విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కాపు, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జిబిషన్ సొసైటీ, స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ సొసైటీ, సరోజిన్ నాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయ తార్నాక ఎగ్జిబిషన్ సొసైటీ, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజు ఓసి బ్రాహ్మిన్, కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ బ్రాహ్మిన్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఓసి బ్రాహ్మణ్, మాతృశ్రీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓసి బ్రాహ్మణ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మాదాపూర్ రంగారెడ్డి వాణిదేవి గారు ఎమ్మెల్సీ ప్రెసిడెంట్గా బ్రాహ్మిన్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ క్రిస్టియన్ మైనారిటీ, జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఓసి క్రిస్టియన్, ఇట్లా ఇగో సుల్తాన్ ఏది అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ షాదన్ కాలేజ్, ఇట్లా ఇగో ఇవి కాలేజీల చిట్ట, ఈ కాలేజీల భాగవతం. సో ఈ లిస్టు మీకు కావాలి. అయితే విషయం ఏంటంటే ఇంకా కొన్ని కాలేజీలకు సంబంధించినవి జరుగుతూ ఉన్నాయి లిస్టు. ఇక బీసీలే ఇగో అరోరా ఇంజనీరింగ్ కాలేజు, ఆ తర్వాత కుమ్మరాయన వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇవి ఉన్నాయి కదా. ఇట్లా కొన్ని చేస్తూ ఉన్నాం. ఇట్లా ఈ లిస్టు, ఈ విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి ఈ వర్గాల లిస్టు మీకు కావాలి అంటే, ఈ లిస్టు మీకు కావాలంటే మీరు 9866524314 వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ రాగానే డౌన్లోడ్ చేసుకోండి. ఇగో ఇది విద్యా వ్యాపారం అంటే. మనకు విద్యతోని ఎట్లా వ్యాపారం చేస్తారో వీళ్ళు ఈ వర్గాలను మోసం చేస్తూ ఉన్నారో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ప్రజలారా. కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు బొందబెట్టడమే. అట్లుంది అలా కథ. ఏం చేస్తాం అన్నా, చాలు అన్ని రెడ్డిలకు ఇచ్చి మనమే ప్రోత్సహిస్తున్నాం. ఇంతకాలం పేద ప్రజలకు కనీసం ఈ బీసీల కన్నా ఈ విషయాన్ని 10 మందికి చేరవేద్దాం, 10 మందికి తెలిసిపోయేటట్టు చేద్దాం. గదన చేయరా, ఇంటికాడ కూర్చొని పోరాటాలు కత్తులు పట్టుకొని రోడ్డు మీదకి ఏం రాకుర్రా. జరుగుతున్న ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేయండి. సోషల్ మీడియానే కానీ బట్టిగా షేర్ కొడితే పోతుంది. అట్లకు ఇన్ని రకాలుగా మోసాలు జరుగుతూ ఉంటే ఇంక మరి ఏం చేయగలుగుతాం, ఏమని చెప్తాం. సండే వచ్చింది, ఇలా నిమ్మలంగా ఇంత ఏటకూర మాంసం తెచ్చుకున్నాం, తిన్నాం, బెవు అన్నం, అయిపోయింది, సండే అయిపోయింది, కథం. ఇంత పెద్ద భాగవతం జరుగుతూ ఉంటే మన కళ్ళ ముంగట మరి బీసీ ప్రజలు మాట్లాడకపోతే ఏం చేద్దాం ఇక చెప్పురి. మరి నేను కూడా మీ లెక్కనే మంచిగా భార్య పిల్లలు నిమ్మలంగా ఉండి ఏమో ఎక్కడో అక్కడ పోతే చాలా ఇక వట్టిగానే చచ్చిపోదామా? వట్టిగానే. అరే మీకు తెలిసిన విషయాన్నన్నా 10 మందికి తెలియజేయండి భాయ్ సాబ్, షేర్ చేయండి.
సిరిరెడ్డి సురేష్ జై రెడ్డి అని రాసుకుండు. ఈ బీసీలు ఇవి చూసుకుంటా అటు రాసుకుంటా. నువ్వేం చేస్తానో మరి నీ జాతుల కోసం నువ్వు మాట్లాడుకోవా? సురేష్ రెడ్డి కరెక్టే చేస్తాడు. ఆయన జాతి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కరెక్టే మాట్లాడుతున్నాడు. ఇక్కడ గొంతు పోయేటట్టు కదా లొల్లి పెడతా ఉన్నాము. ఎక్కువ మంది దగ్గరికి తీసుకుపోండి, జరిగే కుట్రలను పసిగట్టాలి మనం. వాళ్ళ బాధలల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాతులను రక్షించుకోవడానికి వాళ్ళ ప్రయత్నంలో తప్పు లేదు. మనము బీసీలం కదా, చూసేటటువంటి బీసీలం కదా, మనం ఏం చేయాలా? ఈ వర్గాల గురించి మనం మాట్లాడాలి. జరుగుతుంది మనకే. అరే నీ ముఖానికి ఒక్క కాలేజ్ లేదు, నీది మెడికల్ కాలేజు, ఇంకేముంటుంది లెక్క? ఏం చెప్పగలుగుతాం? ఏం చేయగలుగుతాం? అన్న వీళ్ళు మారరు, AK-47 ఇవ్వండి అని అంటున్నారు. AK-47 ఎందుకు బాయ్ సాబ్? AK-47 కంటే పెద్ద మిసైల్ డాటానే బయట పెడుతున్నాం కదా, ఇక అంతకంటే ఎక్కువ ఏముంటాయి చెప్పురి. రారిగా వార్తలు చూసి తరించి పోదాం రారి. ఆ పేర్లు చూడరు ఒకసారి మీరు. ఒకవేళ పేపర్లు వస్తే పేరు చూడరు. పేర్లు ఏవి కూడా మన రాష్ట్రం పేర్లు ఉన్నాయి అలా. తెలంగాణలో యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సంస్థలతో టెలికాం ఒప్పందం. రాష్ట్ర అభివృద్ధికి జపాన్లో తెలంగాణ వాసులు ముందుకు రావాలి. సొంతూరు అభివృద్ధి చేసుకుంటే ఆనందమే వేరు. జపాన్ తెలుగు సమైక్య సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపు. ఇక వీళ్ళు ఇట్లుంటే వీళ్ళ జాతుల కోసమే పనిచేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కంప్లీట్గా రెడ్లు వేం నరేందర్ రెడ్డిని పెట్టి ఏ రెడ్డిని ఎక్కడెక్కడ సెట్ చేద్దాం అనేటువంటి కంప్లీట్గా ఎక్కడెక్కడ సెట్ చేసిరు. విద్యా సంస్థలు అయిపోయింది, రాజకీయం అయిపోయింది, జ్యుడిషియరీ అయిపోయింది. రేపు ఇంకో రంగం తీసుకుందాం. కనీసం షేర్ చేయండి బాయ్ సాబ్, మీ మన ప్రజల దగ్గరికి తీసుకుపోండి ఈ అంశాన్ని. ఇక్కడ ఈయననేమో జపాన్కు పోయి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం, ఫ్యూచర్ సిటీ అంటే ఏంది, ఇలా ఊరుందిగా కొండారెడ్డిపల్లి, ఆ ఏరియాని ఒక ఫ్యూచర్ సిటీగా మార్చి అక్కడ వాళ్ళ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం అమాయకుడైన రాహుల్ గాంధీ గారు బోస్టన్ పోయింది. ఇవాళ బోస్టన్లో దిగి అక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్తో మీటింగ్ పెట్టుకొని అక్కడ ఈ ప్రజలందరితోటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మద్దతు కావాలని ఆయన పోతూ ఉంటే, అదే అమెరికాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న తాగి నిమ్మలంగా నిద్రపోయాడు. కనీసం వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వస్తే ఎదురుగా పోయి పలకరియలే. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోయినసారి నా ఎలక్షన్ అప్పుడు పోయిండు. నా ఎలక్షన్ అప్పుడు నాకు ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉంటే అమెరికాలో పడ్డాడుగా. అమెరికాలో వాడి ఆయనతో ఆడ ఓటర్లో అటు ఇటు చేసిండు. ఫోన్ కూడా కొట్టుకొని ఆ ఎయిర్పోర్ట్ అధికారులకు ఇంకేం చెప్తా ఉన్నాడు అనుకున్నావు, అందులో ఫోన్ చేసి అందులో మోడీ నెంబర్ గీడీ నెంబర్ అందరూ ఉంటే నేను చాలా పెద్ద మనిషిని అని చెప్పమని చెప్తా ఉన్నాడు ఆడ. గదే ఆయన ఓనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇండియన్ ఓవర్సీస్ సభలో మాట్లాడుతుంటే ఆన్నే ఉన్న వెంకరెడ్డి గారు లాస్ వేగాస్కు పోయి పత్తాలు ఆడకు లేట్ అవుతుందని వెళ్ళిపోయాడు మధ్యలోకి. ఇది కథ వీళ్ళది. పాపం అమాయకుడైన రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళని నమ్ముతా ఉంటే ఈడ జరుగుతుంది గిది. నిప్పుల్లో దూకేస్తా, నీళ్లు చల్లి ఆర్పేస్తా. ఇక ఫైర్ ఫైటింగ్ రోబో కెమెరా పనితీరును పరిశీలిస్తున్న అధికారులు నీళ్లు చిమ్ముతున్న రోబో అని చెప్పేసి, ఇది నీళ్లు ఒకవేళ మంటలో వస్తే ఈ రోబో ఖరీదు 1.6 కోట్లు. 3 అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇవి అగ్నికీలలున్న ప్రాంతాలకు వెళ్ళి నీరు చల్లగలవు. సుమారు 900 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. ఈ రోబో తనపై తాను నీళ్లు చల్లుకుంటూ వేడిని తట్టుకుంటూనే ఎదురుగా ఉన్న మంటలపై నీళ్లు చల్లుతుంది. నిమిషానికి 2000 లీటర్ల నీటిని 60 మీటర్ల ఎత్తు వరకు వెదజల్లగలదు. 350 నుంచి 400 కిలోల బరువున్న ఈ రోబో మెట్లను సైతం ఎక్కుతుంది. 500 మీటర్ల దూరం నుంచి రిమోట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. అంటే 1/2 కిలోమీటర్ దూరం నుంచి. రోబోకు ముందు వెనక ఉన్న కెమెరాలతో అగ్ని ప్రమాద ప్రాంతంలోని దృశ్యాలను వీడియో ద్వారా చూడొచ్చు. ఏకదాటిగా 5 గంటల పాటు పనిచేస్తాడట. ఇంతకు మించింది ఏముంటుంది ఇక. ఇప్పుడు ఇవే వస్తే ఆ ఫైర్ సర్వీస్లో పనిచేసేటువంటి నౌకర్లేంది, ఈ ఎలాన్ మాస్క్ తీసుకొచ్చే కార్లతోని ఈ డ్రైవర్ల పరిస్థితి ఏంది? అదే పోతుందా డ్రైవర్ లేకుండానే. 2,50,236 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత. మెయిన్లో జాతీయ స్థాయిలో 1, 15, 18 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే.
ర్యాంకులు ఎక్కడ ఇచ్చిరో చూపెట్టి ర్యాంకులు. ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా, ఇది రాయాలి తప్పకుండా. తొలి 135 మనవే మే 18న అడ్వాన్స్డ్ పరీక్ష, జూన్ 22న ఫలితాలు. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ వార్తలకు బలం చేకూర్చేటట్టు ఇదేది కటసి వార్త అన్నట్టు. ఇగో భాష్యంలో వీళ్ళకు ఇగో ఈయనది నెంబర్ 1, ఈయనది నెంబర్ 1 భాష్యమైనది. ఇక ఇంటర్ ఫలితాలు 22న ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు. ఇప్పటిదాకా మీకు ఇంజనీరింగ్ కాలేజీల లిస్టు చదివిన కదా, ఇంజనీరింగ్ కాలేజీల లిస్టు చదివిన కదా, ఈడో కుట్ర చూడ్రి. 6,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. బకాయిలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎవరికి కట్టాలి? ప్రభుత్వం అంటే ప్రజలు. మనం కట్టేటువంటి ప్రజల పన్నుల పైసలు ఎవరికి ఇస్తున్నారు? నేరుగా ఈ ఇంజనీరింగ్ ఇప్పుడు మనం చదివినటువంటి లిస్ట్ ఉందిగా, వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీకి ఇస్తారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మనోళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తుంటారు. మనోళ్ళు విడుదల చేస్తే ఈయనకేం రాదు, డబ్బిసి ఇళ్ళకేం పోయి అలాగపోతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉద్దేశం ఏంటంటే నేరుగా ప్రభుత్వ ఖజానాలోంచి ఈ రెడ్ల కాలేజీల్లోకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం. అర్థమైందా? చాలా సింపుల్గా అంతే, డైరెక్ట్. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక స్లాట్తో రిజిస్ట్రేషన్, రాష్ట్రం అంతా అమలుకు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రణాళిక. పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడమే కారణం. ఒక కార్యాలయంలో రోజుకు 48 లావాదేవీలు పూర్తి చేస్తారట. అయిపోయింది ఈనాడు దినపత్రిక, వెలుగు దినపత్రిక. ఇక టీం శివంగి నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ టీం ఏర్పాటు చేసినట. 45 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీ జానకి షర్మిల శనివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ప్రారంభం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శివంగి టీంలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారంట. శివంగుల్లోకి వెళ్ళిపోయి మొత్తం ఎక్కడ అంటే అక్కడ రక్షణ గ్రూప్ కమాండోలతో ఎస్పీ జానకి షర్మిల. అచ్చా, ఢిల్లీలో కుప్పగూలిన బిల్డింగ్ 11 మంది మృతి. ఢిల్లీలో 4 అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోవడంతో 11 మంది చనిపోయారు, మరో 11 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శక్తి విహార్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. 11 మంది చచ్చిపోయారట బిల్డింగ్ కూలిపోయి. ఇక చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మరి విద్యా వ్యవస్థను ఆక్రమిస్తే, జ్యుడిషియరీ సిస్టాన్ని ఆక్రమిస్తే, రాజకీయ ఇప్పుడు చెరువులను ఆక్రమిస్తేనే మీకు మండుతూ ఉంటే తరతరాలుగా మా రాజకీయ కుర్చీలను ఆక్రమించింది మీరే కదా, దాని మీద ఉండదు. ఇక చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా అంటుడు. మరి మా కుర్చీలను, బీసీల సీట్లను ఆక్రమిస్తే, బీసీల ఉద్యోగాలను ఆక్రమిస్తే దాన్ని ఏం చేద్దాం? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా? సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆయన గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటే బెటర్లే కానీ, ఎందుకంటే వీళ్ళు చెప్పేటి అన్ని దొంగ ముచ్చట్లే. ఇక్కడ పేదోళ్ళు కడుపు మీద కాలు పెట్టి వీళ్ళు బతుకుంటా మనకు సోది చెప్తా ఉంటారు అన్నట్టు. జేఈ మెయిన్స్లో మనోళ్ళ హవా. రాష్ట్రానికి చెందిన 3 స్టూడెంట్లకు 100%. హర్ష గుప్తా, అజయ్ రెడ్డి, బనిత్రకు 300 నుంచి 300 మార్కులు. జేఈ అడ్వాన్స్ 2.50 లక్షల మంది ఎంపిక. 23 నుంచి రిజిస్ట్రేషన్, మే 18న ఎగ్జామ్స్. ఇక అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు కాబట్టి ఈ వార్త రాయాల్సిందే. ఈ వార్త ప్రకారం అది నిజమే అనుకోవాలి జనం. అట్లా పైలట్ ప్రాజెక్టులో సమస్యలు వస్తే భూభారత్లో మార్పులు అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. రాష్ట్ర యువతకు జపాన్లో 500 ఉద్యోగాలు. టెర్ను రాజ్ గ్రూప్ జపనీస్ సంస్థలతో టామ్కామ్ ఒప్పందం చేసుకుందట. ఇక 22న ఇంటర్ ఫలితాలు, ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి. ఈ నెల 22న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్ను ఒకేసారి ప్రకటించనున్నాయి. ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డులో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో ఫలితాలను విద్యాశాఖకు మళ్ళీ మంత్రినే, విద్యాశాఖ మంత్రి ఈయనే, మున్సిపల్ శాఖ మంత్రి ఈయనే, కార్మిక శాఖ మంత్రి ఈయనే, ఎస్సీ డెవలప్మెంట్ ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయన్నే. ఏం బతుకులు ఇవి బీసీల బతుకులు. మే 31 కల్లా డీసీసీ చీఫ్ల నియామకం. ఇక పెట్టుర్రి ఓ 10 మంది టీసీసీ చీఫ్లను డీసీసీ చీఫ్ల పెడితే ఇక వాళ్ళు మందిని జమ చేసుడు, లారీలు ఎక్కించుడు, జిందాబాదులు కొట్టుడు, ఇక దీనికి సరిపోతారు. ఇక 2000 మందికి నోటీసులు ఇస్తారా?
నీ జీతం 2000 మందికి వస్తావమ్మా. అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కంచగచ్చిబౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీటు, పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ భూములకు సంబంధించి మార్ఫింగ్ ఫోటోను ఎక్స్లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే ఆ వెంటనే ఎక్స్లో మరో పోస్ట్ పెట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించాను, కానీ ఆ ఫోటోను నాతో పాటు 2000 మంది రీపోస్ట్ చేశారు. మరి వారందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్టే అని అందులో పేర్కొన్నారు. తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్టుగా నన్ను ఒక్కదానేనా 200 మందికి ఇచ్చేయరు అంటూ 2000 మందికి ఇచ్చేయరు. ఇక ఉప ఎన్నికలు వస్తాయి, మేము గెలుస్తాం. ఫస్ట్ ఈడ ఎంఐఎంకు ఈడ హైదరాబాద్ స్థానం మీదే కదా, సిట్టింగ్ స్థానమే కదా ఎమ్మెల్సీ. ఈడ ఎందుకు పోటీ చేస్తలేరు? అటుపోయి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడ పోటీ చేయకపోతుంది, ఇటు ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈడ పోటీ, వరుసగా 3 ఎలక్షన్లలో పోటీ చేయకపోతుంది. ఉప ఎన్నికలు వస్తే మేము గెలుస్తాం అంటున్నాం. ఉప ఎన్నికలు వస్తే ఈసారి బీసీలు గెలుస్తారు. రాములు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నామట. ఎందుకు బహిష్కరణ దేనికి? మీరు బహిష్కరించడం అంటే దాని అర్థమైంది. నువ్వు పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నావు. పార్టీ నేతలకు విప్ జారీ చేస్తాం, ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం కేటీఆర్. మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం. అయితే విషయం ఏంటంటే అందరు కలిసి సహకరించినా బీజేపీ గెలవదు, అవకాశమే లేదు. ఎంఐఎం సహకరిస్తే అవుతుంది. ఎంఐఎంకు క్లియర్ మెజార్టీ ఉంది, ఎవరి దయాదాక్షిణ్యాలు ఎక్కర్లేదు వాళ్ళకు. వాళ్ళు పోటీ చేయాలని చేస్తున్నారు అంతే. జీవో 111 ఎత్తేసినప్పుడు ప్రకృతి గుర్తుకు రాలేదా? వీళ్ళిద్దరు చెప్పాలి సమాధానం దీనికి. రఘునందన్ గారిది 111 జీవో. అసలు 111 జీవోని ఎందుకు తీసుకొచ్చారు? హైదరాబాద్లో వాతావరణ సమతుల్యత ఉండాలి, వాతావరణం చల్లగా ఉండాలి, చెట్లు చేమలు ఉండాలి, తద్వారా హైదరాబాద్ కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందని 111 జీవో తీసుకొచ్చారు. 111 జీవో తీసుకొస్తే 111 జీవోని ఎత్తేసింది కేటీ రామారావు సర్కారు. ఆ ఎత్తేసినప్పుడు కేసీఆర్ అంటే తిరిగింది స్మితా సబర్వాల్. ఇక వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుతూ నక్కలు నోరు బంద్ చేసి నవ్వుతున్నాయి. అయ్యో అన్యాయం అంటారు మళ్ళీ వీళ్ళే చేసి. కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య. కెనడాలో భారతీయ విద్యార్థిని ఒకరు అనూహ్య రీతిలో చనిపోయారు. ఓ కారుపై దుండగులు కాల్పులు జరపగా బుల్లెట్ బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ విద్యార్థినికి తగిలిందట. దాంతో ఆమె అక్కడికక్కడే కూలిపోయిందట. అయ్యో పాపం. ఇది వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఓపెన్ కేటగిరీ నారాయణ పేర్లన్నీ చూడరు మీరు, ఒకసారి మీరు అన్ని చూడరు, మీకు మొత్తం భాగవతం పేపర్లు ఏం చెప్పాయి మీకు, తెలుగులో ఉండే పేర్లు మీకు అర్థమైపోతుంది స్టోరీ. ఏది మొదటి పేజీ, ఇంకా మొదటి పేజీ అమ్మా, ఇగో ఇది మొదటి పేజీ. జేఈ టాపర్లో మనోళ్ళు 4, తెలంగాణ నుంచి 3 విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి 100%, 7గురితో రాజస్థాన్ టాపు, 2వ స్థానంలో తెలంగాణ. జేఈ అడ్వాన్స్డ్. ఈ ఏడుగురిని ఈ రాజస్థాన్ వాళ్ళని పశ్చిమ బెంగాల్ వాళ్ళని కొనుక్కొచ్చి ఈ మాయ అని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు రకరకాలుగా. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఏమో 93.10. మరి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎందుకు చూపెట్టలే? ఇడా ఓబీసీ కట్ ఆఫ్ చూపించినావు కానీ. 22 ఇంటర్ ఫలితాలు. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు. 2 జపాన్ కంపెనీలతో టమ్కా ఒప్పందం అట. ఈ దిక్కుమాలిన ఒప్పందాలు. మా చదువులు బాయే, మా ఆస్తులు బాయే, మా రాజకీయ అవకాశాలు బాయే, అన్నీ పోయినాక ఏట్లే పెట్టుకుంటాము నీ జపాన్ పర్యటన. ఇప్పుడు ఇక ఈయన అంటే సరే ఎంపీ పోయిండు, ఎక్కడెక్కడ రెడ్లను ఎట పెట్టుకొని పోయిండు. ఆడికి ఏం చేస్తారు వాళ్ళు అంతా? ఎంజాయ్ చేస్తారు, వస్తారు. అట్లా నిషేధిత భూముల్లో నిర్మాణాలు నీలమట్టం. ప్రభుత్వ భూములు అక్రమాలను తొలగించిన హైడ్రా 100 కోట్ల భూమికి విముక్తి కల్పించినట్టు వెళ్ళడట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. శనార్థి తెలంగాణ. ప్రపంచంతో తెలంగాణకు పోటీ. రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం కావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు చేతులకు ఏమన్నా పొంతనుందా రేవంత్ రెడ్డి గారు? అందరికి అవకాశాలు రావాలన్నట. అందరికి అవకాశాలు రావాలంటే మరి మన జవితిగా లిస్టు రాజకీయాలలో అందరికి అవకాశాలు రావాలనే మీదికి ఎప్పుడు వాళ్ళకే రావాలని లోపల కార్యక్రమాలు చేసుడు. టోక్యోలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యం. వీళ్ళు చేస్తారు. 70 ఏళ్ల నుంచి వీళ్ళే రాజకీయం చేస్తే భూములు బీకినాయి, ఆస్తులు పోయినాయి,
చదువు పోయింది, సకల సంపదలు పోయి వాళ్ళ ఇళ్ళలో పడ్డది, వాళ్ళట ఇంకా మనల్ని ఉద్ధరిస్తారట మనని. ఇక అదట్లుంటే ఇక మనమేమో లక్కీ నెంబర్ జ్యోతిష్యం కాడ మనం కదా. ఇక చూడు, నమ్మకంపై వ్యాపారమా, ఫ్యాన్సీ నెంబర్లతో సర్కార్ దోపిడీ. పైసలు ఉంటేనే ఫ్యాన్సీ నెంబర్లు, లేదంటే ఏదో ఒక నెంబర్, ఎంత చెల్లిస్తే అంత లక్కీ నెంబర్. 2018లో ఢిల్లీలో 0001 ఏది కార్లకు నెంబర్ ప్లేట్లు ఉంటాయిగా, 0001 నెంబర్కు 16 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆయన బిడ్డింగ్. 2023లో ఇదే నెంబర్ కోసం 23.4 కోట్లు వేలం వేసిరట. 971 నెంబర్లకు అత్యధిక డిమాండ్. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి నిన్న ఒక్కరోజే 3,71,00,000 ఆదాయం వచ్చింది. 3,71,00,000 ఏవి నెంబర్ ప్లేట్ల వేలం. పౌరుల సమానత్వం కన్నా జ్యోతిష్యాన్ని నమ్మే బడాబాబులకే సర్కార్ పెద్దపీట. చట్టం ముందు అందరు సమానమైన విధానానికి ప్రభుత్వం తిలోదకాలు ఇస్తా ఉంది. ఈ వేలం వేసుడు ఏంది నాకు అర్థం కాలే. వేలం ఎందుకు వేయాలి? నెంబర్లు వరుసగా వచ్చిన నెంబర్లు ఇచ్చేసేయాలి కదా. ఇక్కడ నమ్మకమే వ్యాపారం, జ్యోతిష్యం వాస్తే ఆమ్దాన్. అదేదో మార్వాడి ముచ్చట్లు అనుకునేరు, కానే కాదు. అక్షరాల జ్యోతిష్యం వాస్తు ముసుగులో మన ప్రభుత్వాలు చేస్తున్న దందాలు. ఈ జ్యోతిష్యాన్ని మూఢనమ్మకాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు అని చెప్పి మనకు చట్టాలు చెప్తా ఉన్నాయి. కానీ అదే ప్రభుత్వం అదే జ్యోతిష్యాన్ని అదే మూఢనమ్మకాల ఆధారంగా వ్యాపారం చేస్తూ ఉంది. అక్షరాల జ్యోతిష్యం వాస్తు ముసుగులో మన ప్రభుత్వాలు చేస్తున్న దందాలు. వాహనదారుల నమ్మకం, వాస్తు, జ్యోతిష్యం సెంటిమెంట్లపై సర్కార్లు చేస్తున్న ఫ్యాన్సీ బిజినెస్. మనిషికి ఉండే వాస్తు ఫ్యాన్సీ నెంబర్ల మోజుపై ప్రభుత్వాలు సాగిస్తున్న వ్యాపారం ఇది. వెరసి చట్టం ముందు అందరూ సమానమనే విధానానికి అప్పనంగా తిలోదకాలిచ్చి అయినోడికి ఆకుల్లో లేనోడికి తాకుల్లో అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహారాన్ని సాగిస్తున్నాయి. వాహనాలు ఎవరు కొనుక్కున్నా బండికో మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంటే బాగుంటుందని ఎవరైనా భావిస్తారు. వాహనంతో పాటే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే పబ్లిక్లో తమ స్టేచర్ పెరుగుతాయని అనుకుంటారు. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా మంత్రిత్వ శాఖలు ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలు మధ్యతరగతి ప్రజానికం ఆశలను ఆవిరి చేస్తున్నాయి. వాస్తు సెంటిమెంట్ల ఆధారంగా ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నెంబర్లను బహిరంగ వేలం పెట్టి అంగట్లో సబ్బు బిళ్ళలు సరుపు పొట్లాలు అమ్మేసినట్టు అమ్మేస్తున్నారు. అయితే బడాబాబులు తాకతున్నోడికి తప్ప ఈ ఫ్యాన్సీ నెంబర్లను ఇతరులు ఎవరు సొంతం చేసుకునే పరిస్థితులు లేవు. మార్కెట్లో కొన్ని ఫ్యాన్సీ నెంబర్లకైతే విపరీతమైన డిమాండ్ ఉంది. 1, 7, 9తో కూడిన నెంబర్లు ఆర్టీఏ అధికారులు వేలంలో భలే రేట్ పలుకుతున్నాయి. వీటితో పాటు 0001, 0007, 0009 నెంబర్ కోసం బడాబాబులు ఎగబడుతున్నారు. సొంత రాష్ట్రంలో ఆ నెంబర్ దొరకని పరిస్థితులు ఉంటే బయట రాష్ట్రానికి పోయి కొనుక్కొచ్చుకుంటారట నెంబర్లు. ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొని అక్కడే సదరు నెంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అలాగే 2018లో సౌరభ్ గోమేర్ అనే ఢిల్లీ వాసి 0001 నెంబర్ కోసం ఏకంగా 16 కోట్లు చెల్లించారు. ఇక ఇదే నెంబర్ కోసం 2023లో అశోక్ రాజ్ అనే అస్థినా వ్యాపారవేత్త 23.4 కోట్లు వెచ్చించడం గమనార్హం. ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, వడోదర, సూరత్ వంటి నగరాల్లో ఫ్యాన్సీ నెంబర్ల కోసం పారిశ్రామికవేత్తలు, బడాబాబులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. దీంతో ఆయా నగరాల్లో ప్రముఖ ప్రాంతాల ఆర్టీఏ కార్యాలయాలు ఫ్యాన్సీ నెంబర్లతో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. అయితే ఇంతవరకు బాగానే ఉన్న మధ్య పేద తరగతికి చెందిన వాహనదారులు ఎవరైనా వెహికల్స్ కొనుగోలు చేస్తే వారి అభిరుచికి తగ్గట్టు నెంబర్లు దొరక్కపోవడమే తీవ్ర నిరాశ కలిగిస్తుంది. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు వాహనాలు తీసుకున్నప్పటికీ 1, 7, 9 ఈ నెంబర్లు దొరికాయి. ఒక్క ఈ జాతకాలు, ఫ్యాన్సీ నెంబర్లు, న్యూమరాలజీ పేరు మీద సర్కారే దందా చేస్తుంది. వాటిని నియంత్రించాల్సినటువంటి సర్కారే దందాలు చేస్తూ ఉంది. ఈ రకంగా త్వరలో భారత్కు మాస్క్. ప్రధాని మోడీతో మాట్లాడడం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివరిలో భారతదేశాన్ని సందర్శిస్తా స్వయంగా ప్రకటించిన ఎలాన్ మాస్క్. ఖమ్మం జిల్లాలో సంచలనం. 10 ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సుల రద్దు. నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసిన హాస్పిటల్స్. హెల్త్ డైరెక్టర్ ఆదేశాలతో డిఎంఎండ్హెచ్ఓ చర్యలు చేపట్టారట. నకిలీ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే ఉందో దాని నుంచి డబ్బులు కాజే సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ బిల్లులు పెట్టి లైసెన్సులే రద్దు చేసిరట. నిన్న కార్యదర్శులకు వెరిఫికేషన్ తంట. రేషన్ కార్డుల యాప్తో పరేషాన్. లబ్ధిదారుల పేర్లు వెతకడంలో అవస్థలు. ఇక రెఫరెన్స్ నెంబర్లు లేక ఇబ్బందులు పడుతున్నట్ట. ఆధార్, మొబైల్ నెంబర్ల సెర్చింగ్కు లేని అవకాశం. ఇక బెనిఫిషరీస్ గుర్తింపులో సెక్రటరీల అష్టకష్టాలు. కొన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల లబ్ధిదారుల గుర్తింపు కార్యదర్శులకు అప్పగింత. కార్యదర్శులకు వెరిఫికేషన్ తంటపడదట రేషన్ కార్డులు. అవి ఎన్నడో మళ్ళీ హైడ్రా ప్రకంపనలు. హఫీజ్పేటలోని 17 ఎకరాల్లో కట్టడాలు కూల్చివేత. టీడీపీ ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయం, షెడ్లు నేలమట్టం చేశారట. నోటీసులకు స్పందించకపోవడంతో చర్యలు. సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు. వసంత కృష్ణప్రసాద్ ఇంకా ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి ఇంకా నోటీసులు కావన్నా.
2000 మందిపై చర్యలు తీసుకుంటారా? పోలీసుల నోటీసులపై స్మితా సబర్వాల్ స్పందన. తాను అంటే ఇప్పుడు స్వయాన మీ భర్త గారు అకున్ సబర్వాలే పోలీసు, మీ భర్తను అడిగినట్టే ఉంది. అవును, తాను రీపోస్ట్ చేసినట్లే 2000 మంది షేర్ చేశారు, వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటారా? నువ్వు చేసినాకనే ఇంకొక 1500 మంది చేసి ఉంటారు కాబట్టి అంతే, ఈ 1500 మంది పాపం కూడా నీ మీదనే పెట్టాలి, ఆ కేసులు కూడా పెట్టాలి. వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటారా? చట్టం అందరికి సమానమా? ఎంపిక చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారు, పోలీసులను స్పష్టత కోరినట్టు వెల్లడి. ఇక గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఖాన్ యూనిస్ తర్వాత రఫా నగరాలపై వైమానిక దాడులు. 48 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్స్ మృతి చెందినరు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారంట గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బీఆర్ఎస్ బండారం బయటపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ పోలింగ్కు దూరంగా ఉంటుంది. బీజేపీ శాసనసభ వీళ్ళు బాగా వాళ్ళ వార్తలు దయచేసి ఇటువంటి కాకుండా ఏమైనా బీజేపీ ఏదైనా ప్రాజెక్టు గురించి ఆ బీజేపీ నాయకులు మాట్లాడేటువంటి ఒక పథకం గురించి అట్లాంటివి ఉంటే ఇవన్నీ ఇవి వద్దు ఉత్తయే ఈ టైంపాస్ కార్యక్రమాలు ఇవన్నీ. బీజేపీకి కేటీఆర్ కట్టుబానిస, ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తాం, పార్టీ తరఫున కౌన్సిలర్ల విప్ జారీ. కాంగ్రెస్ మోసం ప్రజలకు అర్థమైంది, ఎన్నికలు వస్తాయి ఈయన కాంగ్రెస్ తిడతాడు, ఈయన తిడతాడు, ఈయన తిడతాడు, ఆయన తిడతాడు. అసలు అభివృద్ధి ఏంది, పథకాలు ఏంటి, అసలు ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు? ఎల్లుండే ఇంటర్ రిజల్ట్స్ ఒకేసారి ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు 19 సెంటర్లో స్పాట్ వాల్యుయేషన్ పూర్తి. డిప్యూటీ సీఎం బట్టి చేతుల మీదుగా రిజల్ట్స్ ప్రకటన. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా సాక్షిలో వార్తలు చూద్దాం. ఇక సమ్మర్ చైల్డ్ కేర్ ఈ వేసవి వేడిమితో చిన్న శ్రీ చైతన్య అవే పూరా ఆగా. ఈ వేడిమితో చిన్నారులకు వచ్చే సమస్యలు ఏమిటో, ఈ వేసవి ఎండల్లోంచి పిల్లలను కాపాడుకోవడం ఎలాగో తెలిపేందుకు ప్రత్యేక కథనం వేసింది. ఆపుకోనక్కర్లేదు, రైళ్ల ఇంజన్ క్యాబిన్లో యూరినల్స్, ఏసీ వసతిని తప్పనిసరి చేసిందట. దీంతో 1,50,000 మంది లోకో పైలట్లకు పెద్ద ఉపశమనం లభించిందట. అలానే మూత్రశాలలు కూడా పెట్టినట. ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఇక మనిషికి దీటుగా కృత్రిమ మీద ఆన్లైన్లో అసాధారణ ప్రతిభ చూపిస్తుంటే ఆఫ్లైన్లో హ్యూమానాయిడ్ రోబోలు మనిషికి సవాలు విసురుతూ ఉన్నాయట. ఈ రోబోలు వచ్చి పెద్ద ఆగమాగం ఉంది. ర్యాంకర్లు కట్ ఆఫ్, ఇక ఆయన యాడ్స్ ఇచ్చుడు, వీళ్ళు రాసుకొచ్చుడు, అవి మనం నిజమని నమ్ముడు, సప్పులు చేసి మన పొరగాలను చేర్పించుడు. మన యువతకు జపాన్లో ఉద్యోగాలు, ముఖ్యమంత్రి సమక్షంలో 2 సంస్థలతో టామ్కామ్ ఒప్పందాలు చేసుకున్నాయట. ఇక 2,000 మంది పైన చర్యలకు ఉపక్రమించారా? కంచగచ్చిబౌలి భూముల ఫోటో వ్యవహారంపై స్మితా సబర్వాల్ పోస్టు. ఇగో హైదరాబాద్ దారుస్థలంలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ ఓవైసీ వక్ఫ్పై దేశవ్యాప్త ఉద్యమం చేయబోతా ఉన్నారట. విషయం ఏంటంటే ఈ పార్టీని బూచిగా చూపించే బీజేపీ నడిపిస్తుంది వ్యవహారం అంతా. వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు, వీళ్ళు అవిభక్త కవలలు లాంటి వాళ్ళు. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళ మీద ఇట్లా గజ్జున లేస్తుంటారు కదా కిషన్ రెడ్డి కూడా. ఒక్క చిన్న ఈడీ రైడ్ కానీ ఐటీ రైడ్ కానీ ఇప్పటివరకు ఇలా మీద కాదు. లెక్క ఉంటుంది, ఆ లెక్క వేరే ఉంటుందిలే, చెప్పాలా వీటి. రోజు వ్యాయామం చేయండి, వెయిట్ లాస్ జర్నీని వెల్లడించిన అమిత్ షా అంట. సైన్యాన్ని దింపండి, రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి కోరుతా ఉన్నారు. ఇక ఈడీ ఛార్జ్షీట్లో భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఖర్గే గారు అంటా ఉంటే చిన్నారి మాటలకు హరీష్ కంటతడి పెట్టిండట. తల్లిదండ్రుల గురించి అక్కడ సిద్దిపేటలో ఏర్పాటు చేస్తే. ఇక హైడ్రా పంజా సిటీలో ఒకే రోజు 3 చోట్ల కూల్చివేతలు. హఫీజ్పేటలో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఏపీ ఎమ్మెల్యే ఆఫీస్ కూల్చివేత. పుర్కయంజాల పరిధి కమ్మగుడులో అడ్డుకోవడం తొలగించిన హైడ్రా. వనస్థలిపురం ఇంజాపూర్లో అక్రమ నిర్మాణాలు తొలగింపు. ఇక సలకం చెరువుకు బుల్డోజర్లు పోవా. చెరువును సగం ఆక్రమించి కొనసాగుతున్న ఫాతిమా విద్యా సంస్థలు. ఇగో ఓవైసీ కాలేజీలు షెర్ల కాలేజ్, షెర్ల మెల్లె మట్టి పోసి షెర్ల సగం చెరువును కబ్జా పెట్టి చూడు. వీడికి బుల్డోజర్ అంటే పోవు, లెక్క ఉంటుంది దాని లెక్కలు వేరా. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకొని హైడ్రా. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం, కొంత టైం ఇస్తున్నామన్న రంగనాథ్. విద్యా సంవత్సరం పూర్తి కావచ్చినా ఇప్పటి వరకు నో రియాక్షన్. విద్యా సంవత్సరం అయిపోయింది కదా. ఓవైసీ బ్రదర్స్ చూసి హైడ్రా భయపడుతుందని విమర్శలు. సర్కార్కు ధైర్యం చాలడం లేదని సిటీ జనంతో పాటు సోషల్ మీడియాలో జనం. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈడ బుల్డోజర్ తీసుకుపోయి ఈ ఫాతిమా కాలేజ్ ఏదైతే ఈ కబ్జా పెట్టి కట్టిరో దీన్ని కాపాడే దమ్ముందా? ఇక బోనిగా మిగతా చూద్దాం, తీసేరి దాన్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డిది, అక్కడ మల్లారెడ్డి, అవి అన్ని. రంగనాథ్ గారు
మీరు నిజంగా హైడ్రా మీద నిక్కచ్చిగా పనిచేస్తుంది అనుకుంటే దీని మీద కంప్లైంట్స్ వచ్చినాయి కదా, చర్యలు తీసుకోండి. లేకపోతే ఓపెన్గా జనానికి చెప్పుర్రి ప్రభుత్వం ఒత్తిడి ఉంది, వాళ్ళు అది కూల్చొద్దు అంటారని చెప్పుర్రి. మరి ప్రభుత్వం వాళ్ళ కోన్యాయం పేదోని కోన్యాయమా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ కోటేస్తే కథమే, కార్పొరేటర్లు పార్టీల అధిష్టానం మాట వినొద్దు అని చెప్పి. ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఓటేయకున్నా, టీఆర్ఎస్ వాళ్ళు ఓటేయకున్నా, కాంగ్రెస్ వాళ్ళు లేకున్నా ఎంఐఎం పార్టీ వాళ్ళ ఓట్లు వాళ్ళకు పడితే గెలుస్తుంది. ఒక 5-6 తక్కువ పడతాయి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కాదు ఇక ఆటోమేటిక్ గెలుస్తుంది. వేరే వాళ్ళకి అవకాశం లేదు. గ్లోబల్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుతాం. మా పోటీ అమరావతితో కాదు, లండన్ టోక్యోలతోని. ఇవి పెట్టకు, లండన్ టోక్యోలు ఎడ సరిపోతాయి, మనం అది పెట్టు. మార్సు జూపిటర్ పెడితే అవి మనకు సెట్ అవుతాయి. ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. ఇక కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాలి. ఈసారి 127.50 లక్షల మీసాలకు సంపంగా అన్నట్టుగా బీజేపీతో కేటీఆర్ ఒప్పందం. అక్రమాలపై చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశంతోనే మన తానా ఇక్కడ చిరగొని ఆడుతానికి పైసలు లేవు, కానీ ఈ అంతర్జాతీయ అందాల పోటీలు పెట్టి దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ జీతాలకు పైసలు లేవా? 2000 మంది రిపోర్ట్ చేశారు. మరి వారిని ఏమన్నారా? చట్టం అందరికి సమానమే కదా. అధికారులకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్రశ్న. ఓనాడేం వికలాంగులకు రిజర్వేషన్ ఎందుకని పంచారు. ఒక్కటి కాదు ఈమె తోటి జర ఈమెను ఒక్కసారి టెస్ట్ చేయించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జర్ర ఎటు మాట్లాడుతుంది. మంచిగానే ఉండే ఇది వరకు, మరి మంచిగానే పనిచేసి స్టార్టింగ్లో బాగుండే. స్టార్టింగ్లో మెదక్లో కలెక్టర్గా పనిచేసినప్పుడు ఒక రైతు ఏడిస్తే ఈమె ఏడిచింది. రైతు ఏడిస్తే రైతుల పట్ల ప్రజల పట్ల మంచిగా ఉంది. ఈ నడుమ ఎందుకో కొంచెం చేంజ్ వచ్చింది, డిస్టర్బెన్స్ అయినట్టుంది. బలం లేదు కాబట్టి మేము పోటీ చేస్తలేం. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై కేటీఆర్ స్పష్టం. బలం లేకుంటే ఇదివరకు చాలాసార్లు పోటీ చేసిరు చూడు మనోళ్ళు. బలం లేనప్పుడు కూడా బీజేపీతో కేటీఆర్ ఒప్పందం అని చెప్పి ఎవరు మహేష్ కుమార్ గౌడ్ అని అంటాడు. మహేష్ అన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇది గీత దాటదో ఓ పని చేయి, ఓ 5-6 కిలోల శుద్ధ కొనుక్కొచ్చి గాంధీ భవన్ చుట్టూ పోయి గీత రోజు పోయాలి. మరి రోజు గీత పోసి దాటకుండా ఇప్పుడు ఒక్కరోజు పోతుంది, మళ్ళీ గీత దాటి పడవుతారు, మళ్ళీ అట్లా వేరే ఉంటుంది. నేను గీత ఎందుకు దాటినా, నేను గోడ దుంకినా కానీ మళ్ళీ అదొకటి ఉంటుంది. రైట్గా నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. పైసలు లేవు, లేనే లేవు, డీలా పడిన తెలంగాణ. తెరలైపోయింది తెలంగాణ దెబ్బకు. ఈ మహనీయుడు ఫోన్ అంకురార్పణ చేసింది. ఈ మహనీయుడు అంకురార్పణ చేస్తేనే నాడు పరాయి పాలనలో దగాపడిన తెలంగాణ. ఓరు నాయన బంజేరి డైలాగులు. మీ వెలమోళ్లకు మీ రెడ్లకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే కుక్కలు చింపిన ఇస్తరాకు చేసిరు. కుక్కలు చింపిన ఇస్తరాకు. ఇక జాలనైనా మీ డైలాగులు, మీ కథ ఇక బీసీలకు అర్థమైపోయింది. మీరు అమ్మకాలు లేక అంగట్లో ధరలు పతనం, ద్రవ్యోల్బణం తగ్గిందని. మరి ఎవడు వెళ్తున్నాడా? మమ్మల్ని వెళ్తుంది ఎవరు? మీరే కదా. అమ్మకానికి న్యాక్ భూములు, భవనాన్ని కూడా తొలగించే యోచనట. భవనాన్ని కూడా తొలగించే యోచన. న్యాక్ భూములు అమ్ముతాయి. ఎకరం 100 కోట్ల చొప్పున 60 ఎకరాలు విక్రయించే ప్లాను. కేసీఆర్ హయాంలో జిల్లాలో సైతం న్యాక్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిరట. ఆయన గుడబెట్టిపోతే వీళ్ళంతా ఆగం చేస్తురట. రాజీవ్ యువ వికాసం బ్యాంకు సమ్మతిస్తేనే, లేదంటే రుణం మంజూరు డౌటే. ఇవి వస్తేగా ముందుగాల ఏదో దరఖాస్తులు అయితే తీసుకురు. కానీ RRR భూసేకరణలో ట్రబుల్ ఏర్పడదట. భూభారతి ప్రైవేట్కు హారతి అట. నాడు ధర నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించడానికి తప్పట్టిన కాంగ్రెస్ నేతలు నేడు మళ్ళీ ప్రైవేట్కి అప్పగించే ప్రయత్నాలట. అప్పగించరు కాదు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర పెట్టిరు. అన్నీ నెగిటివ్ వార్తలే. ఇలా గుండె దబేలు అని తట్టుంది. ఈ నమస్తే తెలంగాణ వార్తలను చూసి